దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంను చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 8th chapter verse 12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎంత చక్కని మాట చూడండి. ఇక్కడ ఇది ఒక చిన్న రెఫరెన్సే, కానీ ఇది కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇక్కడ రాయబడి ఉంది, వారి దోషముల విషయమై దయ కలిగి అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో ఒక్కొక్క పాపానికి కానీ ఒక్కొక్క దోషములకు కానీ ప్రతి దానికి పరిహారం చెల్లించాలి. మేకలను కోయాలి, ఎడ్లను కోయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చాలా ఉన్నాయి పాత నిబంధనలో. ఆ రీతిగా కాకుండా ఇది కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, నేను వారి దోషముల విషయమై దయ కలిగి అని రాయబడి ఉంది. అంటే దోషముల విషయం, అంటే దోషం అని అంటే అన్యులు కూడా చెప్తూ ఉంటారు కదా, దోషము అంటారు. అంటే అది ముట్టుకుంటే దోషము, ఇది ముట్టుకుంటే దోషము, అది దోషము, ఇది దోషము అంటారు. కానీ ఇప్పుడు ఎక్కువ అటువంటిది మనం చూడట్లేదు, దోషము గురించి మనం చూడట్లేదు. పాపము ఉంది, ఆ పాపము, ఈ పాపము, వ్యభిచారము, అదంతా కూడా పాపము అని, పెద్ద పాపము అని చెప్పి మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, వారి దోషముల విషయమై దయ కలిగి అని రాయబడి ఉంది. అంటే ఎవరెవరు దోషముతో ఉన్నారో వారికి ఆయన దయ చూపిస్తూ ఉన్నాడంట. ఇక్కడ రాయబడి ఉంది, వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంట, వారి యొక్క పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని. ఎంత మంచి దేవుడు కదా. మనం కూడా ఏం చేస్తాం, మనం చేసిన పాపమే ఎన్ని సంవత్సరం అయినా మనం గుర్తుపెట్టుకోవడము కొన్నిసార్లు మంచిదే, ఇంకా చేయకుండా ఉంటాం. కానీ ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు అది జ్ఞాపకం కూడా చేయడంట. అక్కడ రాయబడి ఉంది, ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రభు ఏం సెలవిచ్చుచున్నాడంట, ఇంకా ఎన్నడూ మీ పాపమును నేనేం చేయను, ఎన్నడను జ్ఞాపకము చేసి కొనను అని చెప్పి ఖచ్చితముగా ఆయన చెప్తున్నాడు. అటువంటి నిరీక్షణ, ఈ వాగ్దానంను మనం పట్టుకుందాం. ప్రభువా, నేను తెలిసి తెలియక నేను పాపం చేశాను, నేను తెలిసి తెలియక నేను దోషము చేశాను, నా దోషమును నా పాపములను ప్రభువా మీరు క్షమించండి అని చెప్పి మీరు ఒకసారి అడగండి. తప్పకుండా మీ ఎడల దేవుడు తన ప్రేమను చూపించి తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ జీవితంలో ఆయన గొప్ప కార్యంను చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజుల్లో కూడా తండ్రి భయభక్తి కలిగిన వారు కూడా పాపములు, దోషములు ప్రభువా చేస్తూ ఉన్నారు. ప్రభువా, తెలిసి తెలియక కూడా చేసిన పాపములు ఉన్నాయి ప్రభువా. తండ్రి, ఆ రీతిగా ఎవరెవరి జీవితంలో అటువంటి పాపములు, అటువంటి దోషములు వారి జీవితంలో ఉన్నాయో ప్రభువా, వారిని పట్ల చూసి వారు మొరపెట్టినప్పుడు వారి దోషములన్నీ క్షమించి ప్రభువా మీరే వారి జీవితంలో గొప్ప కార్యంను చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా, నిత్యము వారితో ఉండి వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి ప్రభువ. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.